గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మోరాన్జీ సెవెన్ ఈ స్టడీ యూట్యూబ్ ఛానల్కి సుస్వాగతం. మనం ఇప్పుడు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు రోజు కాంపిటేటివ్ స్పిరిట్లో ఒక కొత్త టాపిక్, అంటే మనకున్న సబ్జెక్టు సిలబస్ ప్రకారం ఒక టాపిక్ ఎంచుకొని ఆ టాపిక్ మీద వీడియో చేయడం జరుగుతుంది. ఇది గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో కూడా, కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్లో కూడా ఉపయోగపడే టాపిక్. సరే, మనం టాపిక్లోకి వెళ్దాం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలు మన మోరాన్జీ సెవెన్ యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి, ఆదరించండి. మన రోజు సరికొత్త వీడియోలు ఉన్నాయి, మన దాంట్లో ఒక వీడియోలు ఉన్నాయి, చూడండి. మనం టాపిక్ వచ్చేస్తే ముల్కీ ఉద్యమం. అసలు చాలా ముల్కీ అని వస్తుంటుంది, మీకు ఆల్రెడీ ఎక్కడైనా వినబడుతుంటుంది. అసలు ఆ ముల్కీ ఉద్యమం అంటే ఏంది గురించి తెలుసుకుందాం. ముల్క్ అంటే ఉర్దూలో దేశం అని అర్థం. ముల్క్ అంటే ఏంది? దేశం అని అర్థం. అలాగే ముల్కీ అంటే ఏంది? దేశీయుడు అని అర్థం. అయితే నిజాం మొఘల్ చక్రవర్తుల వారసంగా చాలామంది ముస్లింలు హైదరాబాద్ సంస్థానానికి వలస వచ్చిండ్రు. ఆ వలస వచ్చిన వాళ్ళతోటి, ఇక్కడున్న వాళ్ళతోటి జరిగిన ఆ ఘర్షణపూర్ణమైన వాతావరణం ఏంది? ముల్కీ ఉద్యమం కారణమైంది అన్నట్టు. 1888లో నిజాం గెజిట్ విడుదల చేస్తే మొదటిసారిగా ఉద్యోగాల నియామకాల విషయంలో ఈ ముల్కీ ప్రస్తావన వచ్చింది. అయితే ఈ నిబంధన సరిగ్గా అమలు కాకపోవడం వల్లనే వచ్చిందే ముల్కీ ఉద్యమం. 1910 సంవత్సరంలో మహారాజా కిషన్ ప్రసాద్ ముల్కీలకు కొంతవరకు న్యాయం చేశాడు. 1919లో వచ్చేసి 7వ నిజాం ఒక ఫర్మానా జారీ చేయడం జరిగింది. ఆ ఫర్మానా ప్రకారం ఏంది? ముల్కీ పురుషుని కలిగిన సంతానం 15 సంవత్సరాలు నివాసం ఉండాలి, లేదా సంస్థాన ప్రభుత్వంలో 15 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి ముల్కీ పురుషుని భార్య. అలాగే ఈ ముల్కీ నిబంధనలపై ఒక మంత్రివర్గ ఉపసంఘం వచ్చింది. 1952 సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధన పరిశీలన కోసం 4 మంత్రులతో కూడిన ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం సభ్యులు మొహద్దీ నవాజ్ జంగ్, కేవి రంగారెడ్డి, డాక్టర్ మెల్కోటి, పుల్లచంద్ గాంధీ గారు. తర్వాతి కాలంలో పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ఉద్యోగుల భద్రతకు రక్షణ కల్పించారు. అయితే కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం, ఇది ఒక పక్క ఉంటే, మన ఇంకో పక్క కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది ఎప్పుడు అంటే ఎస్కే తార్ కమిషన్ అని 1948లో కమిషన్ వేయడం జరిగింది. ఇది 1948 డిసెంబర్లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధార ప్రకారమే రాష్ట్రాల ఏర్పాటు, పరిపాలన ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి, కానీ భాష ఆధారంగా చేయకూడదని అన్నది. తర్వాత మళ్ళీ ఇంకొక కమిటీ వచ్చేసింది, జేవీపీ కమిటీ. ఈ కమిటీ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మరికొన్నాళ్ళు వాయిదా వేయాలని సూచించింది. కానీ టంగుటూరి ప్రకాశం మద్రాసులో ఆంధ్ర రాష్ట్ర రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని పట్టుబట్టడం జరిగింది. దాంతో ఆంధ్ర రాష్ట్ర విషయం మరుగున పడింది. 1951లో స్వామి సీతారాం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు నిరాహార దీక్ష చేసి వినోబాబా సూచన మేరకు దీక్ష విరమించారు. మరలా ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో పొట్టి శ్రీరాములు దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న మరణించారు. ఈ మరణించడం వల్ల దీంతో 1952 డిసెంబర్ 19న ఆంధ్ర రాష్ట్రం గురించి పార్లమెంట్లో నెహ్రూ గారు ప్రకటించారు. ఇది బ్రీఫ్గా ఆంధ్ర రాష్ట్రం గురించి. తర్వాత వచ్చేసి 4th టాపిక్ వచ్చేసి వాంచు కమిటీ. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో వచ్చే సమస్యల కోసం వాంచు కమిటీని నియమించారు. ఉమ్మడి రాజధానిగా మద్రాసు 4 సంవత్సరాలు ఉండాలి కమిటీ సూచింది. ఇందుకోసం మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ ఒప్పుకోలేదు. తర్వాత ఏంటంటే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధానిని కర్నూలు నిర్మించడానికి ఒప్పుకున్నారు. 1953 సెప్టెంబర్ 12న బిల్లు ఆమోదం పొంది అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర వార్షిక బడ్జెట్ లోటు ఎంతంటే 5 కోట్ల లోటుతో 17 కోట్లగా ఉంది. తర్వాత వచ్చేసి 5th టాపిక్ వచ్చేసి విశాలాంధ్ర ఉద్యమం. విశాలాంధ్ర ఉద్యమం వచ్చేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మొదటగా ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్య పార్టీ తెలంగాణతో కూడిన ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం తమ ధ్యేయంగా ప్రకటించింది. 1938లో ఆచార్య మామిడిపూడి వెంకటయ్య గారు తెలుగు మాట్లాడే ప్రజలందరూ కలిసి ఉండాలని అన్నారు. 1940 సంవత్సరంలో కడప కోటిరెడ్డి, 1942లో సర్ విజయలు విశాలాంధ్ర ఏర్పాటు అవసరం అని చెప్పారు.
1949 నవంబర్ 20న అయోధ్యవర కాళేశ్వరరావు విజయవాడలో ఒక విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు చేశారు. 1951లో బెంగళూరులో జరిగిన ఐఎన్సి సమావేశంలో విశాలాంధ్రను ప్రస్తావించిన నాయకుడు అయోధ్యవర కాళేశ్వరరావు. ఈ అయోధ్యవర కాళేశ్వరరావు విశాలాంధ్ర విషయంపై విమర్శించిన నాయకుడు ఎవరు? నెహ్రూ. ఈ సమావేశంలోనే అది కూడా మొదటి విశాలాంధ్ర సభ సమావేశం 1950 ఫిబ్రవరిలో వరంగల్లో హయగ్రీవాచార్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని తీర్మానించింది. రెండవ విశాలాంధ్ర సమావేశం 1954లో జరిగింది. అది శ్రీశ్రీ గారి అధ్యక్షతన. హెచ్ఆర్సి నాయకుడు అప్పుడు హైదరాబాద్ స్టేట్ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే స్వామి రామానంద తీర్థ. విశాలాంధ్ర ఆవశ్యకతపై ప్రచారం చేసిన వ్యక్తి ఎవరైతే దేవులపల్లి రామానుజరావు. విశాలాంధ్ర ఉద్యమం ప్రచారం చేసిన పత్రికలు కాకతీయ, ఆంధ్ర జనత, విశాలాంధ్ర. ఈ టాపిక్స్ మీద క్వశ్చన్లు రావడం జరిగింది. మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు గమనించండి. 1950 సంవత్సరంలో హైదరాబాద్లో నిజామాబాద్లో జరిగిన హైదరాబాద్ స్టేట్ సభ, 1953లో హైదరాబాద్లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు విశాలాంధ్రను బలపరిచాయి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో దీనివల్ల ఏమైంది, 2 వర్గాలు అయ్యారు. విశాలాంధ్ర వర్గంలో వచ్చేసి బురుగుల రామకృష్ణారావు, నరసింగారావు, పాగపుల్లారెడ్డి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి కేవీ రంగారెడ్డి, మరి చెన్నారెడ్డి. ఇది టాపిక్ వచ్చేసి విశాలాంధ్ర ఉద్యమం. రాష్ట్రాల పునర్వ్యవస్థిక కమిషన్ ఒకటి వచ్చేసింది, ఎస్ఆర్సి అని. 1953 డిసెంబర్ 22. ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడానికి ఏర్పాటు చేశారు. కమిషన్ అధ్యక్షుడు వచ్చి ఫజల్, సభ్యులు వచ్చేసి హెచ్ఎన్ కుంజరు, రెండవ సభ్యుడు వచ్చేసి కేఎం పన్నిక్కర్. ఇది కొన్ని సూచనలు చేసింది. హైదరాబాద్ రాష్ట్ర విచ్చితిని సమర్థించింది. కన్నడ ప్రాంతాలను కర్ణాటకలో, మరాఠా ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలంది. వెంటనే విశాలాంధ్ర ఏర్పాటు చేయడం మంచిది కాదని సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అయితే 1961 సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ శాసనసభలో 2/3 వంతు ఎమ్మెల్యేలు అంగీకరిస్తేనే విశాలాంధ్ర ఏర్పాటు చేయాలన్నది. కమిషన్ వాదనంతా విశాలాంధ్ర బలపరిచేది గాను, డిక్కీ మాత్రం ప్రత్యేక తెలంగాణ అనుకూలంగాను తేనెటి విశ్వనాథం అనే వ్యక్తి విమర్శించడం జరిగింది. కమిషన్ నివేదిక కమ్యూనిస్టు రాజీనామా చేసి విశాలాంధ్ర నినాదంతో పూర్తి చేస్తామని ప్రకటించారు. అయితే ఇది వచ్చేసి మళ్ళీ వచ్చేసి బ్రీఫ్గా పెద్ద మనుషుల ఒప్పందం. దీని గురించి పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఈ విశాలాంధ్ర ఇదంతా అయిపోయినాక దాన్ని మొత్తం ఏర్పాటు గురించి ప్రకటించారు. ఒక తన ఒప్పందం చేసుకోవడం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఏందనేది చూద్దాం దాని గురించి. ఈ ఒప్పందం ఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో ప్రస్తుత ఆంధ్ర భవన్లో 1956 ఫిబ్రవరి 20న జరిగింది. ఈ ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందం లేదా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. దీని మీద క్వశ్చన్లు బాగా పడ్డది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు? 1956 ఫిబ్రవరి 20. ఈ ఒప్పందం పైన ఏంది, ఆంధ్ర నాయకులు 4, తెలంగాణ నాయకులు 4. ఈ తెలంగాణ నాయకులు ఎవరెవరు అంటే బురుగుల రామకృష్ణారావు, అప్పుడు హైదరాబాద్ సీఎంగా ఉండే కేవీ రంగారెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, జేవి నరసింహరావు గారు. ఆంధ్ర నాయకులు ఎవరు వచ్చేసి బెజవాడ గోపాలరెడ్డి గారు ఆంధ్ర సీఎం, నీలం సంజీవరెడ్డి గారు, సర్దార్ గౌతులచ్చన్ గారు, అల్లూరి సత్యనారాయణ రాజు. ఈ 8 మంది నాయకులు హైదరాబాద్ హౌస్లో ప్రస్తుత ఆంధ్ర భవన్లో 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం కూర్చుకున్నాడు. అసలు ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు ఏంటివంటే, రాష్ట్ర పరిపాలన వ్యయం ఆంధ్ర తెలంగాణ వారి జనాభా నిష్పత్తిగా భరించాలి. తెలంగాణ మిగులు నిధులు తెలంగాణకి కేటాయించాలి. తెలంగాణ శాసనసభలు సూచించిన పద్ధతిలో మద్యపాన నిషేధం అమలుపరచాలి. రాష్ట్రం మొత్తం విద్యా సంస్థలో 1/3 వంతు స్థానాలు తెలంగాణ వారికి కేటాయించాలి. పై రెండింటికి తెలంగాణ వారికి ఏది లాభమో అదే చేయాలని అన్నారు. సమైక్య రాష్ట్రం ఏర్పాటు ఉన్నది ఉద్యోగులు తొలగించవలసి వస్తే అది 2 ప్రాంతాల జనాభా నిషేధం కారణంగా తొలగించాలి అనేది. 5వ అంశం వచ్చేసి పాలనా న్యాయ వ్యవహారాల్లో ఉర్దూను 5 సంవత్సరాల్లో కొనసాగించాలి. అందులో 5వ అంటే 2వ అంశం వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహించేటప్పుడు తెలుగు తప్పనిసరి అనే విషయం ఉండరాదు. ఇంకొక అంశం వచ్చేసి ఉద్యోగ నియామకాలు ఏంది, జనాభా ప్రాధికరణ తీసుకోవాలి. అంటే ఆంధ్ర జనాభా ఎంత ఉంది, తెలంగాణ జనాభా ఎంత ఉంది, దాని ప్రాతిపదికగా తీసుకోవాలన్నట్టు. తెలంగాణలో ఉద్యోగం పొందడానికి స్థానికుల గుర్తింపు 12 సంవత్సరాల స్థిర నివాసం ఉండాలి. అదే 12 సంవత్సరాల స్థిర నివాసం ఉంటేనే స్థానికుడిగా లెక్కలోకి తీసుకోవాలని చెప్పింది. తెలంగాణ అభివృద్ధి కోసం రీజనల్ కౌన్సిల్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రాంతీయ మండలిలో 20 మంది సభ్యులు ఉండాలని చెప్పింది. అలాగే ప్రాంతీయ మండలి చట్టబద్ధ సంస్థగా ఉండాలన్నది. తెలంగాణ ప్రాంతంలో భూముల అమ్మకాలు తెలంగాణ ప్రాంతీయ మండలి అంటే సూచన మేరకే ఉండాలి, నియంత్రణలో ఉండాలన్నది. మంత్రిమండలిలో ఆంధ్ర ప్రాంతం వారు 60 ఉంటే తెలంగాణ వారు 40 అంటే 60:40గా ఉండాలన్నారు. తెలంగాణకు చెందిన 40% మంత్రులు ఖచ్చితంగా తెలంగాణ ముస్లింలు ఉండాలని అన్నారు.
అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఏదో ఒకటి తెలంగాణలకు 4. అందులో మంత్రి శాఖల్లో కూడక ముఖ్యమైన శాఖలు హోము, ఆర్థిక, రెవెన్యూ, ప్రణాళిక, అభివృద్ధి, వాణిజ్య పరిశ్రమలు 5 మంత్రిత్వ శాఖలు తప్పనిసరిగా 2 తెలంగాణకి ఉండాలని అన్నారు. నూతన పరంగా ఏర్పడే రాష్ట్రం ఆంధ్ర తెలంగాణగా ఉండాలని చెప్పారు. అలాగే కానీ భవిష్యత్తులో ఏర్పాటువాద ఉద్యమాలు వస్తాయని భావించి ఆంధ్ర తెలంగాణ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అని పెట్టారని తెలుస్తుంది. 1956 ఆగస్టు 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆమోదించారు. 1956 నవంబర్ 1న తొలి భాషాపాధిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అయితే 1956 నవంబర్ 1న నెహ్రూ కొత్త రాష్ట్రానికి ప్రారంభోత్సవం చేశారు. తొలి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాజధాని వచ్చేసి హైదరాబాద్ అయింది. తొలి ముఖ్యమంత్రి నీల సంజీవ రెడ్డి, తొలి గవర్నర్ చందులాల్ మాధవ్ త్రివేది, తొలి స్పీకర్ అయ్యదేవరావు కాళేశ్వరరావు, తొలి ప్రతిపక్ష నేత పుచ్చలపల్లి సుందరయ్య, తొలి శాసన మండలి చైర్మన్ ఎవరు మూడపాటి హనుమంతరావు, డిప్యూటీ స్పీకర్ కల్లూరి సుబ్బారావు. దీంట్లో మీద క్వశ్చన్లు రావడం జరిగింది. మీరు విపులంగా చూడండి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని దశరథి రంగాచార్య ఏమన్నాడు, ఎన్నాళ్ళు ఈ స్వప్నం అన్నాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. నెహ్రూ గారు హైదరాబాద్ సంస్థాన విలీనంపై చేసిన వాక్య ఒకటి, హైదరాబాద్ భారతదేశంలో కలిసిపోవడం లేక చేరిపోవడం అంటే దాసోహం అనేది కాదు, దేశంలోని ప్రతి వ్యక్తి స్వతంత్రుడవడం. చేరిపోవడానికి లేక విలీనం కావడానికి అర్థము సమానత. 1948 ఆగస్టు 19న జవహర్లాల్ నెహ్రూ గారు ఢిల్లీలో పేర్కొన్నారు. మళ్ళీ ఆంధ్రలో తెలంగాణ విలీనంపై కూడా నెహ్రూ ప్రకటన చేయడం జరిగింది. నిజామాబాద్లో నెహ్రూ ప్రకటన 1956 మార్చి 5న నిజామాబాద్లో నెహ్రూ గారు తెలంగాణలో ఆంధ్రలో విలీనమైనప్పుడు ఇట్లా చేశారు. విలీనంపై నెహ్రూ వాక్య ఇది, అమ్మాయకురాలైన తెలంగాణ పడుచును దారి తప్పిన పిల్లాడి లాంటి ఆంధ్రతో ముడిపడడం వల్ల ఇరువురు కలిసిమెలిసి ఉంటే సంతోషమే. ఒకవేళ ఇద్దరికి కుదరక అసంతృప్తిగా ఉంటే కొంతకాలం తర్వాత దంపతుల మాదిరి విడాకులు తీసుకోవచ్చు. ఇది అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ 6 మార్చి 1956 నాడు పత్రిక రాసింది. నెహ్రూ హైదరాబాద్లో ప్రకటన 1956 నవంబర్ 1 హైదరాబాద్ రాష్ట్ర ప్రారంభోత్సవానికి వచ్చాడు. అయితే ఇలా మనం చదువుకుంటున్న టాపిక్ను ఇట్లా టాపిక్స్ సబ్ టాపిక్స్ వల్ల చదవడం వల్ల ఏమైందంటే తెలంగాణ ఉద్యమం అంటే ఏమిటి, ఇది కాంపిటేటివ్ వాళ్ళకే కాక మిగతా అందరూ కానిస్టేబుల్ కాంపిటేటివ్ మిగతా అందరికి కూడా ఉపయోగపడేది. అసలు తెలంగాణ ఉద్యమం అంటే ఏంది దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పడం జరిగింది. మోరాంజీ 7 స్టడీ ఛానల్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందరో విద్యార్థులు గ్రామీణ వాతావరణంలో, పట్టణ వాతావరణంలో కరెక్టు కంటెంటు, కరెక్టు టాపిక్స్ లేక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. మనం కాంపిటేటివ్ స్పిరిట్లో కన్సిస్టెన్సీ ముఖ్యము. కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి మోరాంజీ 7 స్టడీ ఛానల్. మనం మోరాంజీ 7 అని కొడితే మనకు ఛానల్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.